గోధుమ పిండితో స్నాక్స్ చేసుకుందామండి. ఒక కప్పు గోధుమ పిండి వేసాను, ఒక చెంచా జీలకర్ర, గోధుమ పిండిలోనండి ఉప్పు, నీళ్లు, జీలకర్ర, కారం వేసి కలిపేసుకుంటున్నాను. పిండి కలిపేసాను. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. పిండి 15 నిమిషాలు అయ్యాయి కనండి. ఇలా పెద్ద చపాతీ కొంచెం లావుగా ఒత్తుకున్నానండి. మౌల్డ్స్తో చేసుకుందాము. ఇలా రకరకాల మౌల్డ్స్తో రకరకాల షేపులు చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు కాగిందండి, ఒక్కొక్కటి వేసి వేయించుకుందాము. ఇదిగోనండి, అన్నీ ఇలా వేసేసుకున్నాము. రేపు వేగాయి తిప్పుతున్నాను. ఇవి వేగాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి వేగిపోయినాయండి, ఇలా తీసేసుకుందాము. గోధుమ పిండితో స్నాక్స్ అయిపోయాయండి. మీరు కూడా చేసుకునే రుచి చూసి నాకు కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.